శనార్థి ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, జబర్దస్తున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ ముచ్చట ఏంటంటే అసలు దుబాయ్లో జాబ్స్ ఎట్లుంటాయి, ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి, అంటే ఎట్లాంటి జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, బ్లూ కలర్ జాబ్స్ అంటే ఏంటి, వైట్ కలర్ జాబ్స్ అంటే ఏంటి, అండ్ ఎట్లాంటి జాబ్స్కి మనం ఎలిజిబిలిటీ ఉంటాం, దానికి ఎట్లయినా సర్టిఫికేట్స్ కావాలా, లేదంటే అట్లా అసలు జాబ్ చేయాలంటే మన క్వాలిఫికేషన్ ఏం కావాలి, అసలు జాబ్ ఎట్లా సెర్చ్ చేసుకోవాలి. అండ్ చాలామంది వీడియోస్ పెడుతున్నారు అండ్ మనం కూడా వీడియోస్ పెడుతున్నాం, కానీ మనం జాబ్స్ పెడుతున్నాం డైరెక్ట్గా. సో జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలన్నది కూడా మనం అవగాహన ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే చెప్తాను అది కూడా నేను ఎందుకన్నది. లాస్ట్ వరకు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి తప్పకుండా. అండ్ చాలామంది నేనైతే ఇప్పటికీ దాదాపుగా నేను క్రియేట్ చేసిన గ్రూప్లో నాకు తెలిసినంత వరకు అంటే యావరేజ్ నేను ఒక 400 రకాల జాబ్స్ పెట్టుంటా. అండ్ ఒక 200 పోస్టులు అయితే పెట్టినా, 200 పోస్టులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో యావరేజ్గా 3 జాబ్స్ వేసుకున్నా కానీ మీకు అరౌండ్ 200 పోస్టులు అంటే మీకు 3 వేసుకున్నా కానీ అరౌండ్ 600 అవుతాయి. నేను ఇంకా 400 అనే చెప్పిన, అరౌండ్ 2 వేసుకున్నా కానీ 400 అయితే జాబ్స్ అయితే నేను వేకెన్సీస్ అయితే పెట్టిన. అవన్నీ ఫ్రీగా పెట్టిన, 99% ఫ్రీ. కొన్ని కంపెనీస్ ఛార్జ్ చేస్తాయి వీసాకి అండ్ మీ ఐడికి, మీ మెడికల్కి ఛార్జ్ చేస్తాయి. సో దానికి మనం ఫ్రీ అని చెప్పినాం కదా అని చెప్పేసి అలా ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే చేయకండి. అండ్ ఇప్పటికీ ఆ గ్రూప్ ద్వారా నాకు రెస్పాండ్ అయ్యి నాకు చెప్పిన వాళ్ళు జాబ్ వచ్చిందని చెప్పేసి ఇప్పటికీ 50 మెంబర్స్, ఆ 50 మెంబర్స్లో 47 మెంబర్స్కి ఫ్రీగా ఇప్పించినాం. 3 మెంబర్స్ పేమెంట్ కట్టి వెళ్ళిళ్ళు. సో అది డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి వాళ్ళ, కొన్ని కన్సల్టెన్సీ త్రూలో వెళ్ళిరు అన్నమాట. సో మ్యాక్సిమం నేను ఫ్రీగా రావడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏమైందంటే ఈ మధ్యలో ఫ్రీగా జాబ్స్ దొరకడం లేదు, కొన్ని జాబ్స్ మాత్రం దొరుకుతున్నాయి. సో అట్లాంటి జాబ్స్కి నేను వెతుకుతున్నా ఫ్రీగా అన్ని దొరకడం కోసం, కానీ దొరకడం లేదు. అందుకని నేను పెయిడ్ పెడుతున్నాను. సో దానికి మీరు ఎట్లా తప్పుగా అర్థం చేసుకోకండి, అన్న పెయిడ్ పెడుతున్నారని చెప్పేసి. కానీ జాబ్ కావాలన్నప్పుడు తప్పది. ఇంటికాడ నుంచి లక్షలు కట్టి వస్తున్నాం. ఎగ్జాంపుల్ నేను కూడా డబ్బులు కట్టి వచ్చిన. ఈవెన్ నా కంపెనీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కంపెనీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉండదు. మా కంపెనీలో ఏజెన్సీ త్రూనే రావాలి. సో అంటే ఏదో కన్సల్టెన్సీ ఉంటుంది లోపలనే, ఆఫీస్లోనే కన్సల్టెన్సీ ఆఫీస్ అయితే ఉంటుంది అన్నమాట, ఆఫీస్లోనే. సో మా కంపెనీలోనే. సో అట్లా డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకొని రాండి మీరు వచ్చేటప్పుడే. అండ్ ఫ్రీగా దొరికితే మీ అదృష్టం, లేదు అంటే మీ దురదృష్టం. మీరు డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, జాయిన్ అయ్యేటప్పుడు కంపెనీ ఎట్లుంది, కంపెనీ వాతావరణం ఏంది, పని ఎట్లుంటుంది అని చెప్పి తర్వాత నేను డబ్బులు అడిగే వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ వాడు డబ్బులు అడిగిందనుకో, వాడిని పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, నీకు పని ఇవ్వాలని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, వాడు ఓన్లీ డబ్బుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అని అర్థం. లేదు నీకు పని ఇప్పించాలి, పని ఇప్పించిన తర్వాత డబ్బులు తీసుకునే వాడి మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక ఆఫర్ లెటర్ తీసుకున్నా, ఒక లేదంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పో అట్లాంటివి మాత్రమే చేయండి, అట్లాంటివి మాత్రమే నమ్మండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొందరు ఎట్లా అంటే జాబ్స్ పెట్టిస్తా అని డబ్బులు తీసుకొని మోసపోయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అన్న ఇట్లా జరిగింది, తెల్లారి నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే, తమను ఆఫర్ లెటర్ తీసుకున్నావా, ఎట్లా ఇచ్చినావు క్యాష్, ఎక్కడ ఇచ్చినావు క్యాష్ అని కూడా అడిగిన. సో మోస్ట్లీ 99% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం వీలు కాలేదు, మీరు విజిటింగ్లో వచ్చారు, మీకు బ్యాంక్ అకౌంట్ లేదంటే నా దగ్గరికి రండి, నేను బ్యాంక్లో వేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఫండ్. సో మీకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు పోలీస్ స్టేషన్లో కేసు అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ నేను ఫ్రాడ్ చేస్తే. అండ్ ఇంకొక థింగ్, ఒకవేళ డబ్బులు క్యాష్ ఇస్తున్నట్టయితే ఒక ఫోటో తీసుకోండి, వారితో డబ్బులు ఇస్తున్నట్టు మీరు వారు ఒక సెల్ఫీ తీసుకోండి, అట్లా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది మీరు డబ్బులు ఇస్తున్నట్టు. లేదు అంటే ఆఫర్ లెటర్ తీసుకొని ఒక ఫోటో తీసుకోండి. అండ్ మోస్ట్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నించండి. సో దాని ద్వారా ఏంటంటే అంటే ఒకవేళ వాడు ఫ్రాడ్ చేసినా మీకు ఈజీగా ఆ బ్యాంక్ త్రూ పట్టుకోవచ్చు, ఎందుకు చేసిండు ఎందుకు చేసినా దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో మీకు ఇమీడియట్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే జాబ్స్, అసలు ఎట్లాంటి జాబ్స్ ఉన్నాయి, చాలా వరకు ఎట్లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన ఈ దుబాయ్లో చాలామంది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియన్స్ వస్తారు. సో ఇండియన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట ఇక్కడ. సో ఇండియన్స్ని అందులో మోస్ట్లీగా మలయాళీ, కేరళ, వీళ్ళని ఎక్కువ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే కంపెనీస్ ఎక్కువ మోస్ట్లీ వాళ్ళే ఉంటాయి కాబట్టి. ఈ హోటల్స్ ఫీల్డ్లో కానీ, కొన్ని చిన్న క్యాఫెటేరియాలో కానీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ మేనేజ్మెంట్ కొంత ఎక్కువ శాతం కేరళ వాళ్ళది ఉంటుంది, మెషరీ వాళ్ళది ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు నా అనుభవంతో చెప్తున్నా.
అండ్ మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసినది మాత్రమే చెప్తాను నేను ఎప్పుడైనా. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక జాబ్ పెట్టగానే నేను ఒక 10 జాబ్లు పెట్టిన అనుకోండి, ఇవాళ ఒక జాబ్ పెడతా గంట కింద, ఇంక గంట తర్వాత ఇంకొక జాబ్ పెడతా. ఇదేమవుతారో ఫస్ట్ గంట కింద ఇది ఫిక్స్ అవుతారు, ఇది కొంచెం బెటర్గా అనిపించగానే దానికి స్కిప్ అయిపోతారు, దానికి జంప్ అయిపోతారు అన్నమాట. సో అట్లా చేసుకోకండి. మీకు ఒక మెచ్యూరిటీ ఉంది, మినిమం కామన్ సెన్స్ ఉంది, నీకు ఏది చేయాలి, ఏం చేయాలి, ఎట్లాంటి వర్క్ చేస్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది అన్నది, వర్తి ఉందా, నీకు ఆ జాబ్ చేసినందుకు వర్తి సాలరీ ఇస్తుందా ఇస్తలేదా అన్నది మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ దీని గురించి కూడా. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇండియా వాళ్ళకు కూడా నేను ఆఫర్స్ చేస్తాను, ఇండియా నుంచి వచ్చే విధంగా, తక్కువ ఖర్చులో వచ్చే విధంగా ట్రై చేస్తాను. అండ్ కొన్ని ఏదైనా పేమెంట్ ఉంటే ముందే చెప్పేస్తాను. సో అసలు ఈ ఏజెంట్స్ ఎట్లుంటుంది చెప్పన్నా మీకు. కంపెనీ ఒక 30,000కి వీసా ఇస్తుంది. సో దాన్ని ఒక ఏజెంట్ అంటే మధ్యలో చాలామంది ఉంటారు. అసలు నాకు ఎట్లా తెలిసిందంటే నేను వచ్చినప్పుడు తెలిసింది, నన్ను పంపించిన ఏజెంట్ వేరు, అక్కడ మ్యాన్ పవర్ వేరు, మ్యాన్ పవర్ నుంచి ముంబైలో మళ్ళీ ఆఫీస్ వేరు, ముంబై నుంచి దుబాయ్లో ఆఫీస్ వేరు. అంటే వీళ్ళకి ఇంత కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చి ఛార్జ్ చేస్తేనేమో ఇక్కడ అరౌండ్ 70K ఏమో చేస్తున్నారు, ముంబైకి వచ్చేసరికి ఒక ప్రైస్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ముంబై నుంచి జగిత్యాలకు వచ్చేసరికి ఒక ప్రైస్ చేంజ్ అవుతుంది, జగిత్యాల నుంచి ఏజెంట్ దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రైస్ చేంజ్ అవుతుంది. సో వీళ్ళందరూ ఉండడం వల్ల మధ్యలో ప్రైస్ అనేది పెరుగుతుంది. వీళ్ళందరూ లేకుండా డైరెక్ట్ ఇక్కడ కొన్ని ఏజెన్సీకి కనెక్ట్ అవ్వాల్సింది తప్పట్లేదు. సో మంచి జెన్యూన్ సెర్చ్ చేస్తున్నా, జెన్యూన్ ఉంటే మాత్రం మీకు చెప్తా, లేదంటే లేదు. సో కంపెనీస్ కూడా చార్జ్ చేస్తుంది, కంపెనీ కూడా కొన్ని వీసాలు అమ్ముతుంది. అంటే ఎట్లా అంటే కొంచెం ప్రైస్ ఫిక్స్ చేస్తుంది, ఇంత కట్టాలి అని చెప్పేసి ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. కొన్ని ఏమో ఫ్రీగానే ఉన్నాయి జాబ్స్. సో అవి చూద్దాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా అవుతుంది, దాన్ని ప్లాన్ చేద్దాం. దాన్ని ప్లాన్ చేసి మీరే విజిటింగ్ వీసా నేను చేపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కంపెనీలో జాయిన్ అయితే అయిపోతుంది. లేదు అంటే అక్కడ నుంచి ఈ మధ్యలో పోయే డబ్బుల్ని మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక 1 lakh ఉందనుకో వీసా, 1 lakh అక్కడ ఆఫర్ చేస్తున్నారు అనుకో, మనకి ఇక్కడ 60K 50K వచ్చే విధంగా, అంటే ఒక టికెట్స్ ఉంటాయి అప్పటి ప్రైస్ టికెట్స్ని బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తారు. సో కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీనికి మీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా, ఫ్రీగా వచ్చినందుకు. అంటే టికెట్ విజిట్ వీసా వేసుకొని రావడం అయితే మీ ఖర్చు అది. సో అది మరి నన్ను ఇవ్వండి మాత్రం నాతోనైతే కాదు. సో చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ మంత్లో ఇంటికాడ నుంచి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో ఎనీవేస్, అందరూ మీ సపోర్ట్ ఉన్నంతకాలం నాకేం కాదు. కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వచ్చే డబ్బులు కూడా చెప్పిన మీకు, ఆల్రెడీ గ్రూప్ సభ్యులందరికీ చెప్పిన, దీని నుంచి వచ్చే డబ్బులు కూడా ఒక మంచి పనులకి ఉపయోగిస్తాం. ఎవరికైనా ఇట్లనే జాబ్ కావాలంటే హెల్ప్ చేద్దాం. నేను కూడా కొన్ని పర్సనల్గా ఖర్చు పెట్టుకుంటా, ముందుగా చెప్తున్నా. ఏమన్నా వచ్చినాయి అంటే పైసలు వచ్చినాయంటే నేను కూడా కొంచెం పర్సనల్గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మంచిగా ఎంజాయ్ చేస్తా, మిమ్మల్ని కూడా నాతో కలుపుకుంటా. సో ఎంజాయ్మెంట్ అంటే లేదు, ఇట్లా 10 మందికి హెల్ప్ చేసినాం అనుకో, అందులో సాటిస్ఫాక్షన్. ఒకళ్ళు థ్యాంక్స్ అని చెప్పి నాకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అలా సెట్ చేసినాక. సో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. 10 మంది మనం పొగిడిరు అనుకో, ఆ ఫీలింగ్ కొన్ని కోట్లు పెట్టినా రాదు. సో అది నా ఫీలింగు. సో చాలా హ్యాపీ, చాలామంది చాలా ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికైతే 50 మెంబర్స్కి అయితే ఫైనల్గా హాఫ్ సెంచరీ చేసినాం. సెంచరీ త్వరలోనే చేయాలని అనుకుంటున్నా ఫ్రీగా. సో మన తరఫున ఎంత అవుతుంది, మనం చేసింది ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాం. సో కొందరికి డైరెక్ట్గా మాట్లాడినాం అంతే. సో అట్లా చేయడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్, అది చేయడం మనకు సాటిస్ఫాక్షన్, అది చేసినందుకు వాళ్ళకి జాబ్ రావడం వాళ్ళే సాటిస్ఫాక్షన్, వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యారు కూడా. సో త్వరలోనే కొందరిని అయితే ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లేదు, వాళ్ళ జాబ్ ఎట్లుంది, వాళ్ళ కథ ఎట్లుంది, వాళ్ళ లెక్క ఎట్లుంది, వాళ్ళ వాతావరణం ఎట్లుంది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అన్నది త్వరలోనే వీడియోలు పెట్టబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కష్టం ఉంటుంది బ్రో, ప్రతి పని కష్టం ఉంటుంది. దుబాయ్ వచ్చినాక గోస పడాలి. నేను వచ్చినాకనైతే 7 నెలలు సుక్కలు చూసినా, ఈ దుబాయ్ ఎందుకు వచ్చిండ్రా మా వాళ్ళు అందంటే అట్టిరా అనుకున్నాను నేను. సో మీరు కూడా అట్లనే ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా కష్టపడే ఉద్దేశం ఉంటే మాత్రమే దుబాయ్ రాలి. 12 గంటలు డ్యూటీ ఉంటుంది, రాత్రి సాపుకుంటూ రాకినట్టు. ఇక ఇంటికి పోతారా అవ్వా అంటే మాత్రం పెనాల్టీ కట్టి పోవడం అవుతుంది. ఇక వచ్చి నుండి తిట్టడైతే మంచిగా ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే తెచ్చినందుకు నన్ను తిట్టిరనుకో, ఇక నాకు ఇక కలాసి, ఇక నాకు చేయాలన్న ఆశ నిరాశ అన్నీ కోల్పోతాను నేను. సో అందుకోసం అని చెప్తున్నా, కష్టం ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఉంటేనే రండి. మీకు ఇద్దరు ఇబ్బందులు ఉంటాయి కొన్ని, ఖచ్చితంగా మీకు కంపెనీలో 20% మంచిగా ఉండదు. 20% అయితే నేను చెప్పగలను. 100% ఏ కంపెనీ మంచిగా ఉండదు దుబాయ్లో. ఎంత పెద్ద టాప్ కంపెనీ అయినా 100% మంచిగా ఉండదు. అందులో సూపర్వైజర్ మంచిగా ఉండడు, లేకపోతే ఫోర్మెన్ మంచిగా ఉండడు, నీ పై అధికారి కూడా మంచిగా ఉండడు. ఆడేబట్టి నీ పని అంతా అంగడంగడ అవుతుంది, అని టార్చర్ చేస్తూ ఉంటాడు. సో అవన్నీ తట్టుకొని ఎదగాలి.
సో అవన్నిటికి ఓపిక పట్టాలి. నీకు ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు నువ్వు ఓర్చుకొని ఆ దెబ్బల్ని, ఆ మాటల్ని, అన్నిటిని తట్టుకొని వీటి మీద నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. అంటే ఒక మంచి నాలెడ్జ్, మంచి స్థాయికి రావాలన్న ఉద్దేశం అన్నమాట. సో అంత పెద్దోని కావచ్చు, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే, కానీ అనుభవం అట్లాంటిది అన్నమాట. సో ఫైనల్గానైతే వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో 10 మందికి షేర్ చేయరి, 10 మందికి ఉపయోగపడేది. ఇంకా నెక్స్ట్ వీడియోలలో మంచి మంచి వీడియోస్ చేస్తా. మన దగ్గర కొంచెం అంత సెటప్ లేదు, సెటప్ చేస్తున్నా. సెటప్ చేసిన తర్వాత ఇంకా మంచి వీడియోస్ రిలీజ్ చేస్తా. మంచి ఎడిటింగ్ నేర్చుకుంటే టైం లేదు. సో నేర్చుకుంటే మీకు కొంచెం ఫన్ ఉండాలి, వీడియో కూడా చూసినా కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇదంతా నాకు సోది పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ మీకు కూడా అనిపిస్తుంది కావచ్చు. కానీ ఉన్న ముచ్చట మాట్లాడితే సోదే అనిపిస్తుంది. సో వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూడదు. ఫైనల్గానైతే 10 మందికి ఉపయోగపడాలి. మనం పుట్టినందుకు 10 మందికి మంచి చేయాలి. ఆ 10 మంది మనల్ని 10 రోజులు తలుచుకోవాలి, అంతే.